హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే మా భార్య అలిగి కూర్చుంది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి 7 or 8 months అవుతుంది మాకు. సో తనకి ఇప్పుడు దాకా బయటికి తీసుకెళ్ళలే నేను. అట్లా అని అలిగి కూర్చుంది ఇంట్లో. యాక్చువల్లీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బయట వర్షం పడుతుంది. ఓకే, బయట వర్షం పడినా కూడా తీసుకెళ్ళమంటుంది. ఏం చెప్పను నిన్నెలా ఆపను. వినండి కావాలంటే. ఏమైంది? ఎందుకు డైట్లో కొన్నావు? ఎందుకు డల్కొన్నావు? ఈరోజు బయటకు వెళ్దాం. వాన పడుతుందిగా బయట. ఏం కాదు, పెళ్ళైనప్పటి నుంచి నాకు బయటికి తీసుకుపోనే లేదు నువ్వు. ఎప్పుడు పోదాం పోదాం అన్నప్పుడు ఏదో ఒకటి వర్క్ ఉందని అంటావు. ఈ రోజు అయినా పోదామా బయటికి? పోదాం కానీ బయట ఆల్రెడీ వాన పడుతుంది. పడని ఏం కాదు. క్యాబ్ బుక్ చేసుకొని పోదాం. మండికి తీసుకోదాం. మండిగా? నాకు పెళ్ళైనప్పుడు కొత్తలో మండి తినాలని అనిపించేది. నీకు చెప్పినా కూడా నాకు ఒకసారి నువ్వు గట్టిగా తిట్టేసినావు, అందుకు నేను చెప్పలే. ఈరోజు పోదాం అని నాకు అనిపిస్తుంది, మండి తినాలనిపిస్తుంది. పోదామా? చలో పోదాం. రెడీ పోదాంపా. నేను రెడీ, ఇట్లానే ఉన్నా, ఇట్లానే పోదాంపా. నాకు మండి తినాలని ఉంది. సరే లేవు. చూడండి ఆల్రెడీ మొత్తం వాన పడ్డది, కనిపిస్తుందా మీకు? ఇగో ఆల్రెడీ పడుతూనే ఉంది వాన. ఆల్రెడీ వాన పడుతూనే ఉంది, అయినా కూడా బయటికి వెళ్దాం అంటుంది. సరే ఓకే పోదాం. చికెన్ అయితే సూపర్ ఉంది. చికెన్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. నెక్స్ట్ అడిగిపోవాలి ఇప్పుడు. నెక్స్ట్ బయటికి తిరగనికే పోదాం. నైట్ అవుట్ చేద్దాం. రైట్. నేను అనుకున్నా అట్లనే తెచ్చిన, చిట్కెలా తెచ్చిన. చాలా చాలు. బయట వాన పడుతుంది, తడుచుకుంటూనే పోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకో, చెప్పినప్పుడు వినలేవుగా. క్యాబ్లో వచ్చినాం, క్యాబ్లో పోదాం.